నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను లక్ష్మి ఛత్తీస్గఢ్ బీజాపూర్ లో మరోసారి తుపాకీ గర్జించింది. పోలీసులు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది నక్సల్ మృతి చెందారు. ఈ ఘటనలో 3 పోలీసులు ప్రాణాలు కోల్పోగా 2 తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున రైఫిళ్లు భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2026 మార్చి కల్లా భారతదేశంలో మావోయిస్టులను లేకుండా చేస్తానని ప్రకటించడంతో కేంద్ర సాయుధ బలగాలు ఛత్తీస్గఢ్ అడవులను జల్లెడపడుతున్నాయి. ఆపరేషన్ కగార్, ఆపరేషన్ కర్రెగుట్ట చేపట్టిన పెద్ద ఎత్తున నక్సలైట్స్ ని మట్టుబెట్టాయి. దీంతో కొంతమంది పార్టీ అగ్రనేతలు లొంగిపోయి మిగిలిన వారిని జనజీవన స్రవంతిలోకి రావాలని కోరుతున్నారు. ఇటీవలే మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, గెరిల్లా దాడుల వ్యూహకర్త మాడ్వి హిడ్మా సైతం అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ లో మృతి చెందారు. హిడ్మా మృతితో మావోయిస్టు పార్టీకి కోలుకోలిని ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఘటనలో ఆయనతో పాటు 6 మావోయిస్టులు ఎన్కౌంటర్ లో ప్రాణాలు వదిలారు. హిడ్మా మృతి పట్ల కేంద్రం హోంమంత్రి స్పందిస్తూ మావోయిస్టులపై పోలీసులు సాధించిన కీలక విజయమని వ్యాఖ్యానించారంటే ఆయన ప్రాధాన్యత ఏంటో అర్థం చేసుకోవచ్చు. కాగా ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో ఉన్న కీలక నేతలు లొంగిపోవడమో లేదా ఎన్కౌంటర్ లో మరణించడమో జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి.